ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుः సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం భగవద్గీత శ్రోతలందరికీ ఆహ్వానం. ఈరోజు జూమ్ అప్డేట్స్ కారణంగా 4 నిమిషాలు ఆలస్యమైంది. సో ఆలస్యంగా కొంచెం ప్రారంభిస్తున్నాం. మనం ఇంకా శంకరాచార్యుల వారి సంబంధ భాష్యంలోనే ఉన్నాం. ఎందుకంటే సంబంధ భాష్యంలోనే కొన్ని కొన్ని సాంకేతిక పదాలు ఉన్నాయి కదా, కొన్ని చూశాము. ఉదాహరణకు నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావం బ్రహ్మ, మూల ప్రకృతి అంటే ఏమిటి, ఈశ్వర అంటే ఏమిటి, ఇలాంటి పదాలన్నింటి కూడా మనం వేదాంత శాస్త్రంలో మామూలుగా పురాణంలో ఈశ్వర అంటే వేరే, పురాణంలో దేవుడు అంటే వేరే. పురాణంలో దేవుడు అంటే ఆయన ఎక్కడో శంఖ చక్ర గదాహస్తుడు, లేకుంటే ఇంకెక్కడో శూలం ధరించినటువంటి వాడు, ఇలాంటివి. ఇక్కడ మనకు వేదాంత శాస్త్రంలోకి వచ్చే వేళకి నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావం బ్రహ్మాండం అంటే చాలా శాస్త్రీయంగా ఆలోచించి నిత్య అంటే నిత్య అంటూ సత్యకు తేడా ఏంటిని గత క్లాస్ లో ఎవరో అడిగారు. నిత్యమన్నా సత్యమన్నా ఒకటే. సో సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని చెప్పని ఉపనిషత్తులో చెప్తుంది అనమాట. సత్యం అంటే నేను ఇక్కడ కూర్చున్నా మీరు ఇక్కడ కూర్చున్నారు అని కాదు. నేను ఇప్పుడు కూర్చున్నది సత్యము, మీరు ఇక్కడ వింటున్నది సత్యము, అలా కాదు. సత్యం అంటే ఎల్లప్పటికీ 3 కాలములలోనూ బాధింపబడినటువంటిది. ఇట్ కెనాట్ బి నెగేటెడ్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం. అలాంటిది సత్యం అని చెప్పని అన్నారు. అదే నిత్యం. సో మళ్ళీ సత్తే చిత్తు కూడా. చిత్ అంటే ఏమిటి? జ్ఞాన స్వరూపం. నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావం బ్రహ్మ అనే దాన్ని మనం 10th క్లాస్ వాడికి కూడా చెప్పామనుకోండి, వాడికి ఎంత అరే ఎంత గొప్పగా ఆలోచించి చెప్పారు మన వాళ్ళు. ఆయన ఎవరో దేవుడు అక్కడ కూర్చున్నాడు అని చెప్పలేదు, ఎంత గొప్పగా చాలా శాస్త్రీయంగా ఆలోచించి చెప్పారు కదా అని వాడికి ఒక ఇది వస్తుంది అనమాట, ధైర్యం వస్తుంది, ఒక ఆత్మవిశ్వాసం వస్తుంది. సో కాబట్టి ఈ పదాలన్నీ మనం జాగ్రత్తగా గ్రహించాలి. అందుకని నిదానంగా వెళ్తున్నాం. ఇది అయిన తర్వాత కొంచెం ఫాస్ట్ గానే వెళుతుంది. తర్వాత ఇప్పుడు ఎంతవరకు వచ్చామంటే గుణాధికై గృహీత అనుష్ఠీయమానశ్చ ధర్మ ప్రచయం గమిష్యతి అనే వరకు వచ్చింది. ప్రచయం అంటే గుణాధికులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఏ ధర్మాన్ని అనుసరించి వెళ్తుంటారో వాళ్ళని అనుసరించే మిగతా వాళ్ళు కూడా వెళ్తుంటారు. మనకు తెలుసు కదా, ఇది ఆచరితి శ్రేష్ఠ. గొప్పవాడు ఎలాగైతే చేస్తాడో ఇప్పుడు అందరూ అలాగే చేస్తారు. ఒక సినిమా యాక్టర్ ఎలాగైతే చేస్తాడో, ఒక సెలబ్రిటీ ఎలా చేస్తారో మిగతా వాళ్ళందరూ సెలబ్రిటీ లాగానే వేషం వేసుకొని సెలబ్రిటీ లాగానే అన్ని చేయాలనుకుంటుంటారు. బట్ ఇక్కడ గుణాధికులు అన్నారు, సెలబ్రిటీ అని లేదు, గుణాధికుడైనటువంటి వాడు. సో ఆ విధంగా గుణాధికులైనటువంటి వాళ్ళు అంటే చదువు మన దగ్గర కూడా ఈ భగవద్గీత కాంటెక్స్ట్ లో కూడా నిజంగా దీన్ని మనం అందరం కూడా తెలుసుకోవాల్సినది. చదువుకున్న వాళ్ళందరూ కూడా దీన్ని తెలుసుకోవాల్సింది. మనం తెలుసుకుంటే 10 మందికి చెప్పగలం అది విషయం. ఇప్పుడు ఇక్కడ నుంచి నెక్స్ట్ లైన్ నుంచి చదువుదాము. తం ధర్మం భగవత యథోపదిష్టం. శ్రీనివాస్. तं धर्मं भगवता यथोपदिष्टं వేదవ్యాస సర్వజ్ఞో భగవాన్ वेदव्यासः सर्वज्ञो भगवान् గీతాఖ్యై సప్తభిశ్లోకశతైః ఉపనిబబంధ. गीताख्यैः सप्तभिः श्लोकशतैः उपनिबबन्ध। తం ధర్మం. తం ధర్మం అంటే ఏమిటి? ఆ ధర్మం. ఆ ధర్మం అంటే ఏంటి? వేదోక్తమైనటువంటి ధర్మం. వేదంలో కొన్ని ప్రవృత్తి ధర్మము, నివృత్తి లక్షణ ధర్మం, లేకుంటే కర్మనిష్ట జ్ఞాననిష్ట అంటే ఏంటి చెప్పారు కదా. కర్మనిష్ట అంటే ప్రపంచంలో ఏ విధంగా మనం ప్ర- ప్రవర్తించాలి, ఏ విధంగా మనం కర్మలు చేస్తుండాలి, మనం చేస్తున్నటువంటి డే టు డే యాక్టివిటీస్ అనుకోండి, చిన్న సింపుల్ భాషలో చెప్పాలంటే. అలాగే జ్ఞాననిష్ట అంటే సత్యం ఏమిటి అనేటువంటిది మనం కనుక్కోవాలి. భగవంతుని గురించి శాస్త్రీయంగా ఆలోచించి సత్యం ఏమిటి అనేది మనం తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడు అరే భగవంతుని స్వరూపమే ఇదంతా అనే విషయం మనకు తెలుస్తుంది. అది ఈ రెండు ధర్మాలు కూడా భగవత అంటే భగవంతుని చేత, అంటే శ్రీకృష్ణుడి చేత యథా ఉపదిష్టం ఏ విధంగా చెప్పబడిందో దాన్ని సర్వజ్ఞుడైనటువంటి వేదవ్యాసుడు, సర్వజ్ఞో వేదవ్యాస, వేదవ్యాసుని కూడా ఒక అవతారంగా కీర్తించారండి. ఎక్కడంటే భాగవతంలో ఆ, మూడవ స్కందం మూడవ 1వ స్కందం 3వ అధ్యాయంలో, 1వ స్కందం 3వ అధ్యాయంలో మనం మామూలుగా దశావతారాలు అంటుంటాం కదా. కానీ అక్కడ 3వ అధ్యాయంలో మొదటి స్కందంలోనే అక్కడ 22 వరకు, 22 23 అవతారాలను కీర్తించారు. నారదుడు కూడా ఒక అవతారము, పృథు చక్రవర్తి అయిన ఆయన ఒక అవతారము, అలానే
వ్యాసుడు ఒక అవతారం, ఇలాగా అవతారాలు కొన్నిటిని కీర్తించారనమాట. వ్యాసుడు కూడా ఒక అంశావతారం అంటారు. అంశ అంటే భగవంతుని యొక్క ఒక అంశ వల్ల పుట్టినటువంటి వాడు అని. సో భగవాన్ సర్వజ్ఞో భగవాన్, సర్వజ్ఞుడైనటువంటి ఆ వేదవ్యాసుడు. ఎందుకంటే సర్వజ్ఞుడు అంటే ఎందుకంటున్నాం మనం? వేదవ్యాసుడినే మనం గురువు అంటున్నాం కదండి. మనం గురు పూర్ణిమ అంటే, ఇప్పుడు గురు పూర్ణిమ వేదవ్యాసుడిని మర్చిపోయి ఇంకెవరినో ఇప్పుడు బాబాలు గారిని కొలిచే స్థితికి మనం వచ్చాం. ఎందుకంటే వేదవ్యాసుడిని మర్చిపోయాం. వేదవ్యాసుడు అనేటువంటి వ్యక్తి చాలా, మనం నిజంగా భాగవతము భారతము చదివి ఆ, వేదం ఎట్లు మనం చదవలేం. వేదాలను ఆయన విభజించినాడు. దాన్ని నాలుగు మూడుగా, అంతకుముందు మూడుగా ఉన్నటువంటి వాటిని నాలుగు విభాగాలుగా చేశాడు. దాని తర్వాత ఎందుకంటే ప్రజలందరికీ కూడా వీళ్ళ కెపాసిటీ తగ్గిపోతున్నది. అందువల్ల వేదాలను ఎందుకు విభజించినాడంటే, అంతకుముందు అందరూ మొత్తం చదువుకునే వాళ్ళట ఆ యుగాల్లో. రాను రాను కలియుగంలో మనుషులందరూ కూడా మందబుద్ధులు, మతులు అయినందువల్ల వీళ్లకు అనుకూలంగా ఉండని అని చెప్పి ఆయన విభజించాడట. విభజించి కొన్ని అవి అథర్వణ వేదం అని చెప్పిన ఒక వేదాన్ని అనే వేదాన్ని కొన్ని తయారు చేశాడు. తయారు చేశాడు అంటే కొన్ని మంత్రాలను తీసి అటువైపు పెట్టాడు. ఆ విధంగా విభజించాడు. తర్వాత అలాగే బ్రహ్మసూత్రాలు అనేటువంటిది రాశాడు. అంటే వేదములు ఉపనిషత్తుల్లో ఉన్నటువంటిదంతా కూడా ఒక ఏకవాక్యత ఉంది దీనిలో అని. ఏకవాక్యత అంటే ఒక యూనిటీ ఆఫ్ థాట్ అంటాం మనం ఇంగ్లీష్ లో. అంటే ఒక ఉపనిషత్తులో ఒక రకంగా ఉంటుంది, ఇంకొక ఉపనిషత్తులో ఇంకొక విధంగా మనకు కనిపిస్తుంది. వాటన్నిటిని అపారెంట్ కాంట్రడిక్షన్స్, వాటన్నిటిని కూడా సార్ట్ అవుట్ చేసి, వాటన్నిటిని కూడా వివరించి, వీటన్నిటిలో ఒక ఏకవాక్యత ఉన్నది. ఈ సందర్భంలో ఈ పదానికి అర్థం ఇది, ఈ సందర్భంలో ఈ పదానికి అర్థం ఇది అని చెప్పని ఆ బ్రహ్మసూత్రాలు అనేటువంటిది చాలా గొప్ప గ్రంథం. ఎందుకంటే బ్రహ్మ గురించి, బ్రహ్మ అంటే సుప్రీం రియాలిటీ అని మనం ఏదైతే అంటున్నామో, నిత్య శుద్ధ బుద్ధ ముక్తం అంటున్నామో, దాని తత్వాన్ని గురించి విశ్లేషించినటువంటి, అనేక కోణాల నుంచి విశ్లేషించినటువంటి గ్రంథం అది. సో అది అక్కడ అందుకని వేదవ్యాసుని సర్వజ్ఞుడు అన్నారు. నిజంగా భాగవతం కూడా చదివితే, భాగవతము భారతం చదివితే ఎంత గొప్ప వ్యక్తిత్వము, ఎంత రాడికల్ థింకింగ్ అని కూడా అనిపిస్తుంది. మనం ఇప్పుడు ఈ కాలంలో రాడికల్ అంటుంటాం. వేదవ్యాసుడిని మించిన రెవల్యూషనరీ లేడు, రాడికల్ లేడు. మనం నిజంగా కొన్ని చదివితే శాంతి పర్వము ఇట్లాంటి వాటిలో. సో అది ఆ, వద్దనుకోండి. భగవాన్ వేదవ్యాస గీతాఖ్యై, అంటే గీత అనే పేరు కలిగినటువంటి, ఆఖ్య అంటే పేరు, గీతాఖ్యై. గీత అంటే ఏమిటండి? మనం ఇంతవరకు గీత అనే పదాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలే. గీత అంటే ఏమిటి? మనం మామూలుగా ఏదో ఒక గీతం వింటున్నాము, సో ఏదో సంగీతం అంటున్నాం. సమ్ అనేటువంటిది ఒక ఉపసర్గ, గీతం అంటే ఒక సాంగ్. భగవద్గీత అంటే శ్రీకృష్ణుడు ఏమన్నా పాట పాడినట్టు పాడాడా? పాట పాడినట్టు పాడలే కదా. ఘంటసాల గారు పాడినట్టుగానో, ఇంకెవరో ఆ, ఇంకొక ఆయన పాడాడు చూడండి ఇటీవలే, ఆయన పాడినట్టుగానో పాడలే కదా. మామూలుగా మనం మాట్లాడుకున్నట్టుగానే చెప్పాడు. మాట్లాడుకున్నట్టుగానే అనుష్టుప్ ఛందాలు, అనుష్టుప్ ఛందస్ అంటే చాలా చాలా సింపుల్ శ్లోకం. దాన్ని వాక్యంగా కూడా చెప్పొచ్చు, సంగీతం కావాలంటే పాడొచ్చు. కానీ భగవద్గీతలో అక్కడ పాడలేదు కదా ఆయన చెప్పాడు. వాళ్ళిద్దరి మధ్య కాన్వర్జేషన్ అది. సో గీత అంటే ఏమిటంటే, దాన్ని గీత అన్నారు అంటే, ఒక జీవుని స్వరూపాన్ని, భగవంతుని స్వరూపాన్ని, జగత్తు స్వరూపాన్ని విశ్లేషించి చెప్పేటువంటి ఏ ఉదాత్తమైనటువంటి వాక్యమైనా కూడా, ఏ ఉదాత్తమైనటువంటి చర్చ అయినా దాన్ని గీత అన్నారండి. ఇప్పుడు ఈ ఒకటే కాదు గీత. ఇప్పుడు అష్టావక్ర గీత అనుంది, ఇంకేదో రుభు గీత అనుంది, అనుగీత అనుంది. ఇంకా ఇలానే ఆ, దాదాపు 10-12 గీతల వరకు ఉన్నాయి. రామగీత అంటారు, వశిష్ఠ గీత అంటారు. ఇక్కడ జీవ బ్రహ్మైక్యాన్ని గురించి చెప్పేటువంటిది. జీవుడు లేక జగత్తు అనేటువంటిది పరమాత్మ తత్వం కంటే వేరు కాదు. మనం చూస్తున్నదంతా కూడా పరమాత్మ యొక్క మేనిఫెస్టేషన్, దాని యొక్క ఆవిష్కరణే అని చెప్పేది ఇది గీత. అలాంటి ఉదాత్తమైనటువంటి భావాన్ని, ఉదాత్తం ఉంటే ఊరికేదో ఉదాత్తం ఉంటే ఏదో హై ఫ్లోన్ అని కాదు. జీవుడు బ్రహ్మ, వీళ్ళిద్దరి యొక్క ఐక్యాన్ని చెప్పేటువంటి వాక్యాన్ని, అట్లాంటి గ్రంథాన్ని గీత అన్నారు. తర్వాత గీతాఖ్యై సప్తభిశ్లోక శతై, సప్తభిః శ్లోక శతం అంటే ఏమిటి? శ్లోక శతం అంటే శ్లోకానాం శతం, 100 శ్లోకాలు. సప్తభిః అంటే 7 × 100, 7 100 శ్లోకాలు అని, 700 శ్లోకాలతో అని. 700 శ్లోకాలలో ఉపనిబబంధ అంటే దాన్ని బాగా ఏర్పాటు చేశాడు. గ్రథితవాన్ అంటాడు. గ్రథితవాన్ అంటే ఆ విధంగా గ్రంథస్థం చేశాడు. తర్వాత ఇక్కడ మనం ఇంకోటి, మనకు మనందరికీ తెలిసిన విషయమే, భగవద్గీత అనేటువంటిది ఒక స్వతంత్ర గ్రంథము కాదు అని మనందరికీ తెలిసిందే కదండి. అందుకని నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేదు. భగవద్గీత అనేటువంటిది మహాభారతంలో 1,00,000 శ్లోకాలు ఉన్నాయని చెప్పని ఆ, ఆ, భారతం మొట్టమొదటి
ప్రథమ అధ్యాయం ప్రథమ పర్వంలోనే, ఆది పర్వంలోనే మొట్టమొదటి సర్గలోనే మనం చూడగలం. సో ప్రథమ అధ్యాయంలో మనం చూడగలం. దానిలో 1,00,000 శ్లోకాలలో 700 శ్లోకాలు అంటే 100వ వంతు కంటే ఇంకా తక్కువ. భారతంలో 100వ వంతు కంటే ఇంకా తక్కువైనటువంటి 700 శ్లోకాలు. దానిలో దాని యొక్క సారాంశాన్ని అంతటిని కూడా ఇచ్చాడనమాట. సప్తభి శ్లోక శతై ఉపనిబంధ. తర్వాత తదిదం గీతాశాస్త్రం అదిదం శ్రీనివాస్ గీతాశాస్త్రం సమస్త వేదార్థ సార సంగ్రహభూతం దుర్విజ్ఞేయార్థం. సమస్త సమస్త వేదార్థ సార సంగ్రహభూతం దుర్విజ్ఞేయార్థం. ఇదం గీతా శాస్త్రం. ఇక్కడ గీతను శాస్త్రం అనే పదం కూడా ఒకటి వాడాడండి. ఈ శాస్త్రం అనే పదానికి అర్థం ఏంటి? మనం మామూలుగా ఫిజిక్స్, కెమిస్ట్రీ వీటన్నిటిని కూడా ఏదో రసాయన శాస్త్రము, భౌతిక శాస్త్రము అది ఇది అంటుంటాం కదా. సో ఆ విధంగా శాస్త్రం అనే దానికి ఇప్పుడు మనం గీతా సందర్భంలో రెండు రకాలుగా, రెండు స్థాయిల్లో అర్థం చెప్తారండి. ఒకటి ఏంటంటే శాస్త్రం అంటే శాస్ అనేటువంటి ధాతువు నుంచి వచ్చినటువంటిది. ఇప్పుడు అనుశాసనము అనే పదం మనందరికీ తెలుసు. ప్రశాసనము అనేటువంటి మనకు తెలుసు. ఇంకా రాజు శాసిస్తాడు అనేటువంటి పదం మనకు తెలుసు. ప్రభువులాగా శాసిస్తాడు అని ఎవరు అంటే అనొచ్చు ఎవరినైనా. శాసించడం అంటే ఏంటి? గివింగ్ ఎన్ ఆర్డర్, యు డూ దిస్, డూ దిస్, డూ దిస్ అని. సో ఆ విధంగా శాస్తి ఇది శాస్త్రం అంటే శాసించేటువంటిది. నువ్వు ఈ విధంగా చేయాలి, ఈ విధంగా చేయాలి, ఈ విధంగా చేయాలి అని శాసించేటువంటిది ఒక శాస్త్రం. ఇంకొక ధాతువు నుంచి కూడా ఉందండి. శంసతి ఇది శాస్త్రం అన్నారు. శంసతి, ప్రశంస అనే పదం మనం విన్నాం. ప్రశంస అంటే ఒకదాన్ని కీర్తించడం, ఒకదాన్ని పొగడడం, దాని యొక్క గొప్పదనాన్ని గురించి మనం చెప్పడం. సో శంసతి అంటే ఓ బ్రహ్మతత్వం ఇలాగుందయ్యా, బ్రహ్మ అనే పరమాత్మ స్వరూపం అనేది ఇలాగ ఉన్నది. ఈ పరమాత్మని గురించి మనం తెలుసుకుంటే అది ఒక నిశ్రేయసం, ఒక నిరతిశయమైనటువంటి, అంటే ఎంతకంటే దేనికంటే ఎక్కువైనటువంటి ఆనందం లేదు, అలాంటి ఆనందాన్ని ఇది ఇస్తుంది అని చెప్తారన్నమాట. దాన్ని ప్రశంసిస్తారు. నీకు శక్తి ఉంటే దాన్ని అందుకొని దాని అర్థం. నీకు శక్తి ఉంటే దాన్ని తెలుసుకోవాలని జిజ్ఞాస ఉంటే, జిజ్ఞాస లేని వాడికి మనం ఏం చెప్తామండి? ఏం చెప్పలేము. వాడు నేను ఇంకా పుణ్యం సంపాదించాలి, నేను యజ్ఞం చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి అనుకునేటువంటి వాడికి మనం అవన్నీ చెప్పలేము. ఎవరికైతే కొంచెం సత్యం తెలుసుకుందామని జిజ్ఞాస కలుగుతుందో అలాంటి వాడికి మనం చెప్పగలం. సో అందుకని శాస్తి ఇది శాస్త్రం శంసతి, దాని గురించి బ్రహ్మతత్వం ఇలాగుంది అని బ్రహ్మతత్వాన్ని ప్రశంసించి చెప్తుంది కాబట్టి ఇది శాస్త్రం అని రెండు రకాలుగా అర్థం చెప్పారు దీనికి. ఆ విధంగా గీతా శాస్త్రం సమస్త వేదార్థ సార సంగ్రహభూతం దుర్విజ్ఞేయ. సమస్త వేదార్థ సార సంగ్రహభూతం అన్నాడు. అంటే సమస్త వేదానికి కూడా అర్థం, వేదంలో ఉన్నటువంటి అర్థం, దానిలో ఉన్నటువంటి సారం అంతటిని కూడా, సారము అందులో కూడా సంగ్రహం అట. వేదార్థ సార సంగ్రహభూతం అన్నాడు. అంటే ఏమిటి? వేదంలో ఉన్నటువంటి చెప్పినటువంటి వాటి అన్నిటిని కూడా ఎన్నెన్నో ఎక్కడెక్కడో ఏదో చెప్పింటారు. వేదంలో ఒక చోట కర్మ గురించి చెప్పింటారు, ఇంకో చోట ఉపాసన గురించి చెప్పింటారు, ఇంకో చోట మరొక విషయం గురించి చెప్పారు, ఇంకో చోట ధర్మం గురించి చెప్పింటారు, ఇంకో చోట కామం గురించి చెప్పింటారు. ఇట్లా రకరకాలైనటువంటి, ఒక చోట ఎక్కడో మోక్షం గురించి చెప్పింటారు. సో ఇవన్నీ చెప్పిన దాన్ని ఒక్క చోటికి తీసుకొని వచ్చి దాని సారాన్ని అందించడం. దీనికి మామూలుగా కామెంటేటర్స్ ఇంకొక ఉదాహరణ కూడా ఇస్తుంటారు. ఏమిటంటే ఉదాహరణకు మామిడి చెట్టు ఉన్నది అనుకోండి. ఒక మామిడి పండు ఉన్నది. మామిడి పండు అనేటువంటిది ఆ చెట్టు యొక్క మొత్తం యొక్క సారం. మామిడి పండు సారం ఎక్కడ ఉన్నది అంటే రూట్, వేరు నుంచి మొదలుకొని, వేరు తర్వాత దాని యొక్క కాండము, దాని యొక్క శాఖలు, ఆకులు, వీటన్నిటిలో అన్నిటిలో ఉన్నది మామిడి మామిడి పండు యొక్క సారమే, మామిడి పండు యొక్క తత్వమే. దాని యొక్క మొత్తం సారం అంతా ఎక్కడికి వచ్చింది అంటే మామిడి పండులో వచ్చింది. సో ఈ ఉదాహరణ కూడా మనకు మామూలుగా టీచర్స్ చెప్తుంటారు అనమాట. సో ఇది కూడా మనం గ్రహించాలి. అంటే వృక్షం వేరు నుంచి ఆకుల వరకు పాకి ఉన్నటువంటి తత్వాన్ని మనం ఒక పండు రూపంలో తీసుకుంటున్నాం. అది సార సంగ్రహభూతం. తర్వాత దుర్విజ్ఞేయార్థం. జ్ఞేయము అంటే తెలుసుకోగలిగినది అని. జ్ఞానము అంటే మనం తెలుసుకునే విషయం యొక్క జ్ఞానము. జ్ఞాత అంటే తెలుసుకునేటువంటి వాడు. జ్ఞేయం అంటే తెలుసుకోగలిగినటువంటిది జ్ఞేయం. అజ్ఞేయ అంటాం అనుకోండి. అజ్ఞేయ అంటే తెలుసుకోవడానికి వీలు లేనిది అని. దుర్జ్ఞేయం అంటాం అనుకోండి, చాలా కష్టపడి తెలుసుకోగలిగినది అని. అదే పదాన్ని ఇక్కడ వాడాడు. దుర్విజ్ఞేయం. విజ్ఞేయం అంటే బాగా తెలుసుకోవడం, విజ్ఞేయం అంటే బాగా తెలుసుకోగలిగినది. దుర్విజ్ఞేయం అంటే చాలా కష్టపడి దుఃఖేన జ్ఞాతం యోగ్యం, దుర్జ్ఞేయం అని. సో దుర్విజ్ఞేయం అంటే ఎందుకు? ఒకరొకరు ఒక రకంగా అర్థం చేసుకుంటారు.
ఎందుకంటే వేదార్థ సారాన్నంతటిని కూడా సంగ్రహంగా మనకి ఇచ్చాడు కదా. చాలా సోకాల్డ్ ఇంటలెక్చువల్స్, మేధావులు అనుకునేటువంటి వాళ్ళు కూడా దీనిలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటారు. ఒక ఇటీవల 2 సంవత్సరాల క్రితం చాలా పెద్ద ఆయన, ఒక ఆయన శివరాజ్ పాటిల్ గారు అని ఒక ఆయన, మనకు ఈ భారతదేశం మొత్తానికి హోమ్ మినిస్టర్ గా ఉంటాడు. ఆయన చాలా గొప్ప మేధావి అని పేరు. ఆయన ఏమన్నాడు, భగవద్గీతలో జిహాద్ గురించి చెప్పారండి అని అన్నాడు. ఇదే మాటే అన్నాడు. మీరు శివరాజ్ పాటిల్ ఆన్ జిహాద్, భగవద్గీత జిహాద్ అని మీరు యూట్యూబ్ లో మీరు సెర్చ్ చేస్తే మీకు ఒక చిన్న వీడియో వస్తుంది. భగవద్గీతలో జిహాద్ గురించి చెప్పారు అంటాడు. అరే, ఆయనకి ఏమన్నా భగవద్గీత అర్థమైందా అండి? భగవద్గీత కాంటెక్స్ట్ అర్థమైందా అండి? ఆయన పెద్ద మేధావి. ఇలాంటి మేధావులు ఉండబట్టే మనం చాలా, మిగతా వాళ్ళందరూ కూడా అంతకంటే అధ్వానమైనటువంటి మేధావులు కదా. సో అందుకని ఆయన అనుసరించిపోతుంటారు. సో కాబట్టి ఇలాంటి వాళ్ళ బారిన పడకుండా, ఇలాంటి వారిన పడి మనం కూడా అజ్ఞాన మార్గంలో వెళ్లకుండా కనీసం మనం ఏదో భగవద్గీతను సరిగ్గా తెలుసుకుంటే, భగవద్గీతలో ఏం చెప్పారు అనేది తెలుసుకుంటే మనం ఆ అజ్ఞానంలో పడకుండా ఉంటాం. సో దుర్విజ్ఞేయార్థం అని చెప్పి శంకరాచార్యుల వారే అన్నారు. అంటే ఆ కాలానికే రకరకాలుగా, అంటే ఇప్పుడు ఈ కాలం వాళ్ళు ఈ కాలం యొక్క సందర్భాన్ని బట్టి ఏ విధంగా అర్థం చేసుకుంటున్నారో, ఆ కాలం సందర్భాన్ని బట్టి అప్పుడు అర్థం చేసుకున్నారు ఆ విధంగా. ఓ, భగవద్గీతలో చెప్పింది జ్ఞానము కర్మమును రెండు కలిపి ఉండాలి, జ్ఞాని అయినటువంటి వాడు వాడు జ్ఞాని కర్మలు రెండు చేస్తూనే ఉండాలి అని చెప్పని ఆ విధంగా చెప్పుకుంటూ వచ్చారు. దాన్ని శంకరాచార్యులు ఖండించబోతున్నాడు. జ్ఞాని కర్మలు చేస్తుంటాడు, కానీ నేను చేస్తున్నాననే భావనతో చేయడు. ఇవన్నీ కొన్ని చాలా సటిల్ థింగ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అనమాట. జ్ఞాని అయినటువంటి వాడు ఏదో మూల కూర్చొని ఉండాలి అని శంకరాచార్యులు చెప్పరు. జ్ఞాని అయినటువంటి వాడు ఇంక ఏం పని చేయకూడదు, అప్పటి నుంచి నేను జ్ఞాని అని చెప్పని వాడు ఊరికే కూర్చుంటాడు. అంటే కొంతమంది సన్యాసించి తీసుకొని లోక సంగ్రహార్థం ప్రజలకు బోధించడం కోసం అదే పనిగా వాళ్ళు మిగతా కర్మలన్నీ వదిలేసి కేవలం జ్ఞాన బోధ అనేటువంటిదే పని పెట్టుకొని సన్యాసాశ్రమంలో ఉంటారు. అలా కాకుండా మిగతా వాళ్ళు ఉన్నారు అనుకోండి, గృహస్థుడు ఉన్నాడు, గృహస్థుడు కూడా జ్ఞాని కావచ్చు కదా. నేను గృహస్థుడు అయిపోయాను అని వెంటనే ఊరికే కూర్చోవడానికి వీల్లేదు కదా. గృహస్థ కర్మలు చేయాలి కదా. అప్పుడు దృష్టి ఏ దృష్టితో అతను కర్మలు చేస్తాడు? ఇలాంటివన్నీ కూడా ఆయన శంకరాచార్యుల వారు చాలా విశ్లేషించి కరెక్ట్ గా చెప్పారు. అందుకనే నెక్స్ట్ వాక్యంలో చెప్పబోతున్నాడు ఆయన, తదర్థావిష్కరణాయ నిష్కరణాయ అనేకై వివృత పద పదార్థ వాక్యార్థ న్యాయమపి అనేకైః వివృతపదపదార్థ వాక్యార్థన్యాయమపి అత్యంత విరుద్ధ అనేకార్థత్వేన లౌకికైః గృహ్యమాణం ఉపలభ్య అత్యంతవిరుద్ధానేకార్థత్వేన లౌకికైః గృహ్యమాణం ఉపలభ్య అహం వివేకతః అర్థ నిర్ధారణార్థం అహం వివేకతః అర్థనిర్ధారణార్థం సంక్షేపతో వివరణం కరిష్యామి. సంక్షేపతో వివరణం కరిష్యామి. నేను గ్యాప్ ఇచ్చి ఎందుకు చదువుతున్నా అంటే, నేను ఇదివరకు క్లాస్ లో చెప్పినట్టుగా నేను సంస్కృతం పుస్తకాలు చదివేటప్పుడు కూడా ఒక చిన్న ఒక డాష్ లాగా పెట్టుకుంటా, ఎక్కడెక్కడ విడగొట్టాలి అని. లేకుంటే చెప్పాను కదా, రాముని తోక పేపరుండి ఇట్లా అలాగా చదవకుండా సరిగ్గా చదువుకోవడానికి. సో ఇక్కడ తద్ అర్థ ఆవిష్కరణాయ, ఆ అర్థాన్ని ఆవిష్కరించడం కోసం. అంటే ఏమిటి? ఆ వేదాల్లో చెప్పినటువంటి సార సంగ్రహమైనటువంటి గీతాశాస్త్రం యొక్క అర్థాన్ని ఆ, తెలుసుకోలేక చాలా మంది రకరకాలుగా దుర్విజ్ఞేయం కాబట్టి అనేకులు అనేక విధంగా చెప్పుకున్నారు. వాళ్ళు ఆ విధంగా ఆ, సరిగా అర్థం చేసుకోలేదు. అందుకని ఆ అర్థాన్ని సరిగా ఆవిష్కరించడం అంటే అందరికీ తెలియజేయడం అన్నమాట. పుస్తక ఆవిష్కరణ అంటాం. ఆవిష్కరణాయ అంటే ఒక విషయాన్ని సరిగ్గా అందరికీ తెలియజేయడం కోసం. అనేకై, చాలా మంది చేత, ఇది వరకు శంకరాచార్యుల కంటే ముందు కూడా కొంతమంది రాసినారు దాని గురించి, వృత్తికారులని. ఇలా కొన్ని మనకు మామూలుగా భాష్యం పైన వివరణలోకి వెళితే దానిలో ఉంటుందన్నమాట. ఆ వృత్తికారులు వీళ్ళందరూ కూడా వాళ్ళు చాలా మంది రాశారంటే, ఇంకా కొంతమంది తార్కికులు ఇలాంటి వాళ్ళు కూడా రాశారు. తర్వాత వాళ్ళు ఏం చేశారు? వివృత పద పదార్థ వాక్యార్థ న్యాయము. ఇక్కడ వివృత అంటే వివరింపబడిన. ఏమి వివరింపబడింది? పద పదచ్ఛేదం ఏదో ఒక ఉన్నదనుకోండి, ఏదో ఒక భగవద్గీతలో ఏదో సమ ఎక్స్ప్రెషన్ ఉందనుకోండి, ఒక సంగ్రహ అని ఏదో పదం ఉందనుకోండి, లేకుంటే ఇంకేదో ఉందనుకోండి, ఏదో ఒక పదం, ఒక అధ్యాత్మ చేత అంటాడు అనుకోండి. దాన్ని ఏ విధంగా అర్థం చెప్పాలి? అందుకని దాన్ని పదాన్ని విడగొట్టాలి, పదచ్ఛేద అంటారు. ఇప్పుడు మామూలుగా భాష్యం వ్యాఖ్యలో ఏముంటుందంటే, వ్యాఖ్యానంలో ఏముంటుందంటే పదచ్ఛేద పదార్థోక్త, పదార్థోక్త కాదు, ఉక్తి, పదార్థోక్తి. తర్వాత విగ్రహో వాక్య యోజన.
ఆక్షేపస్య సమాధానం వ్యాఖ్యానం పంచలక్షణం అన్నది. దీని వివరాల్లోకి నేను పోను. దానిలో ఏం చేస్తారంటే పదచ్ఛేదం, పదాన్ని ఏ విధంగా విడగొట్టాలనేది ఒకటి, ఆ పదానికి దాని మొత్తం పదానికి అర్థం ఏంటి అనేది, సమాసం ఎలాంటి సమాసం తీసుకోవాలి అనేటువంటిది ఒకటి. మనకు మనకు సంస్కృతంలో సమాసాలు ఉన్నాయి కదండి. తత్పురుష సమాసము, బహువ్రీహి సమాసము, ఇంకేదో సమాసము, ఇట్లాంటివన్నీ ఉన్నాయి కదా. ఇప్పుడు సమాసం అంటే ఏమిటి? ఉదాహరణకు రామేశ్వర, రామేశ్వర అంటాం అనుకోండి. రామేశ్వరుడు అంటే రామస్య ఈశ్వర అని చెప్పాలనా? వైష్ణవులకి ఏదో ఏదో శ్లోకం ఉంది, ఆ శ్లోకంలోకి పూర్తి పోను నేను. రామేశ్వరం అంటాం అనుకోండి. రాముడికి ఈశ్వరుడైనటువంటి వాడు అంటే రాముడు ఎవరినైతే పూజించాడో అలాంటి వాడు అని చెప్పని శైవులు చెప్పుకున్నారట. సో వీళ్ళు వైష్ణవులు ఏం చెప్పుకున్నారు? రామ ఈశ్వర యస్య సహ అని. రాముడు ఎవరికైతే ఈశ్వరుడో అలాంటి వాడు అని బహువ్రీహి సమాసం చెప్పుకున్నారట. సో ఆ విధంగా వాళ్ళిద్దరు దెబ్బలాడుకుంటే మునులు వచ్చి ఏం చెప్పారంటే, కాదయ్యా కర్మధార సమాసం అని చెప్పారంట. అంటే రాముడు ఈశ్వరుడు ఒకడే అని చెప్పని మనం చెప్పాలి అని చెప్పని అన్నారంట. రామశ్చ అసౌ ఈశ్వరశ్చ అని చెప్పారట. సో ఆ విధంగా సమాసము అనే దాన్ని వివృత పదార్థం, దానిలో సమాసం యొక్క అర్థం ఏమిటి అని చెప్పాలి కదా. అది చెప్పాలి. వివృత పదార్థం అంటే వాక్యం, ఆ పదం యొక్క అర్థము. వాక్యార్థం, వాక్యము యొక్క అర్థం. ఆ వాక్యములో వాక్య నిర్మాణాన్ని బట్టి దీన్ని వాక్య శాస్త్రం అంట. పదశాస్త్రము, వాక్య శాస్త్రము, న్యాయ శాస్త్రము అని మూడు శాస్త్రాలు ఇక్కడ చెప్పారు. పదశాస్త్రం అంటే ఏమిటి? వ్యాకరణం. ఆ పదం ఏ విధంగా నిష్పన్నమైంది, ఏ ధాతువు నుంచి వచ్చినది, ఏ అర్థం ఇక్కడ చెప్పాలి. ఉదాహరణకి ఇక్కడ యోగా అనే పదాన్ని గురించి నేను చెప్పాను ఇంకా చెప్పలేదా? చెప్పినట్లేదు. యోగా అనే పదం ఇక్కడ ప్రతి అధ్యాయానికి యోగ యోగ యోగా అని ఉంది. ఆ యోగా అనే పదం ఏ ధాతువు నుంచి వచ్చింది, ఏమని అర్థం చెప్పుకోవాలి. సో ఈ విధంగా పదార్థం చెప్పాలి. వాక్యార్థం, ఆ వాక్యం యొక్క అర్థం అనే దాని గురించి వాక్య శాస్త్రం అని ఒకటి ఉన్నది. ఆ విషయంలోకి మనం పోనక్కర్లే. దాని పేరు వాక్య శాస్త్రాన్ని మీమాంసా శాస్త్రం అంటారు. ఒక పదాన్ని, ఒక వాక్యానికి ఏ విధంగా అర్థం చెప్పాలి అనేటువంటిది. తర్వాత న్యాయం. న్యాయం అంటే మనం మామూలుగా జస్టిస్, జ్యుడిషియరీ అనే అర్థం కాదండి. మనం మామూలుగా శాస్త్రంలోకి రానంత వరకు న్యాయం అంటే ఏమనుకుంటున్నాం అంటే, అరే ఇది న్యాయము, ఇది అన్యాయము అనే ఒక పద్ధతిలో అనుకుంటుంటాము. కోర్టులో చెప్పేటువంటిది న్యాయం అనుకుంటుంటాము. ఇక్కడ న్యాయం అంటే అది కాదు. న్యాయం అంటే నయతి ఇది న్యాయ. ఏమిటి నయతి అంటే ఏమిటి? ఇదిగో అక్కడ అగ్ని ఉన్నది. అగ్ని కాదు, ఒక ధూమం ఉన్నది కాబట్టి అక్కడ అగ్ని ఉన్నది. ఎక్కడ ధూమ తత్ర వన్యహి, ఎక్కడ ధూమం ఉన్నది కాబట్టి అక్కడ అగ్ని ఉన్నది అని మనం అనుమానం అంటున్నాం. దాన్ని అనుమానం అంటే ఒక జ్ఞానం వల్ల ఇంకో జ్ఞానాన్ని మనం పొందుతున్నాం. సో అక్కడ ధూమం ఉన్నది, ధూమం అంటే పొగ ఉన్నది అనేటువంటిది అక్కడ హేతు. మనం ఇక్కడ అక్కడ అగ్గి ఉన్నది అని చెప్పడానికి హేతు అంటే కారణం ఏమిటి అంటే ఆ దట్ ధూమం కనిపించడమే. సో అక్కడ లాజికల్ అది, దాన్నే మనం లాజిక్ అంటాం. లాజికల్ సిలాజిజం అని ఇంగ్లీష్ లో అంటుంటారు. సిలాజిజం అనే పదం ఒకటి ఉంది ఇంగ్లీష్ లో, లాజికల్ సిలాజిజం అని. సో అలాగా లాజికల్ సిలాజిజం మనకు కూడా తర్కశాస్త్రం. దాన్ని న్యాయం అంటారు. ఎందుకంటే ఒకదాని నుంచి ఇంకో దానికి, ఒకదాని నుంచి ఇంకో దానికి మనం వెళ్తుంటాం. కంటితో చూసేదాన్ని ప్రత్యక్ష ప్రమాణం అంటారు. ఎక్కడో ఒకదాన్ని చూసి ఇంకో దాన్ని గ్రహించేటువంటిది. ఓ ఈ రోజు మా ఆవిడ ఏదో ఏదో పలానా వంట చేస్తున్నది అంటే ఆ గ్రహణం చేత నేను ఇక్కడ స్టేర్స్ లోకి వచ్చాను, వాసన పీల్చి ఈ విధంగా చేస్తున్నది అని గ్రహిస్తాను. సో ఇది అనుమాన ప్రమాణం అంటారు. సో ఇవన్నీ చెప్పేటువంటిది న్యాయశాస్త్రం అంటారు. సో పదవాక్య ప్రమాణ, పదశాస్త్రము, వాక్య శాస్త్రము, ప్రమాణ శాస్త్రం అంటారు. దీన్ని న్యాయ శాస్త్రం అంటే ప్రమాణ శాస్త్రం అంటారు. అందుకనే మనము ఆ శృంగేరి పీఠాధిపతుల్ని వారి గురించి చెప్పేటప్పుడు కూడా పదశాస్త్ర ప్రమాణ పారీణ అనే మాట అంటుంటారు. పదశాస్త్రము, వాక్యశాస్త్రము, తర్వాత పద వాక్య ప్రమాణ, ప్రమాణ శాస్త్రం అంటే న్యాయశాస్త్రం, వీటన్నిటిలో పారీణులైనటువంటి వారు అని అనుకుంటాం. సో వివృత పదార్థ వాక్యార్థ న్యాయమపి, ఇవన్నిటిని కూడా ఈ అన్ని దృష్టికోణాల నుంచి కూడా వాళ్ళందరూ కూడా ఎక్స్ప్లెయిన్ చేసినప్పటికీ కూడా అత్యంత విరుద్ధ అనేకార్థత్వేన, అత్యంత విరుద్ధంగా, ఒక టెక్స్ట్ లో ఉన్నది ఒకటైతే వీళ్ళు టోటల్లీ డిఫరెంట్ గా చెప్తుంటారు. టెక్స్ట్ లో ఉన్నది అయ్యా జీవుడు బ్రహ్మ ఒకటే అని చెప్పని అంటుంటే, స్పష్టమైనటువంటి వాక్యాల్లో అంటుంటే కాదు కాదు అది వేరే ఇది వేరే అని చెప్తుంటారు. సో ఆ విధంగా అత్యంత విరుద్ధ అనేకార్థత్వేన, ఇంకా కొన్ని కొన్ని భాష్యాల్లో రకరకాలైనటువంటి ఈ ఎక్కడా లేనటువంటి అర్థాలను కూడా తెచ్చి చెప్తుంటారని మాకు చెప్పినటువంటి పెద్దలు చెప్పారు. ఉదాహరణకు పుల్లలు శ్రీరామచంద్రుడు గారు కావచ్చు, లేక తత్వవిధానంద స్వామి వారు కావచ్చు, వారిలో ఇదే చెప్తుంటారు. ఎక్కడా లేనటువంటి అర్థాలు కూడా కొన్ని సృష్టించుకొని చెప్తుంటారు అని. సో అలాంటివి కూడా కొన్ని ఉంటాయి. లౌకికై గృహ్యమాణం ఉపలభ్య,
లౌకికులందరూ కూడా ప్రజలందరూ కూడా ఆ విధంగా గృహ్యమాణం అంటే ఆ విధంగా స్వీకరించడాన్ని చూసి ఉపలభ్య అంటే చూసి అహం నేను వివేకత వివేకత అంటే ఒకదాన్ని విడి చేయడం అన్నమాట. వివేక అనే పదం మనకు తెలుసు. ఏది ఉదాహరణ వివేక చూడమని అంటాం. ఇంకెవరో వివేక రామస్వామి అని ఆయన వివేకంగా చేసుకోకుండా ఏదో మాట్లాడాడు, ప్రాబ్లం లేకొచ్చాడు. వివేకం అంటే ఎక్కడ ఏం మాట్లాడాలి ఏమిటి అనేది తెలుసుకోవాలి కదండి. అలా సో విచిర్ పృథగ్భావి అనేటువంటి ధాతు, అది విచిర్ అనేటువంటి ధాతు. దీనిలో మనం జీవుడు అంటే ఏమిటి, ఆత్మ అంటే ఏమిటి, ఈ జీవుడు అనే దానిలో అన్నమయ్య కోశం ఏంటి, ప్రాణమయ్య కోశం ఏంటి, మనోమయ కోశం అని చెప్పని ఈ విధంగా ఒకదాన్ని విభజించి చూస్తాం కదా. ఏది నేను అంటే ఏమిటి, అన్నమయ కోశం నేనా, ఈ విధంగా వివరిస్తాం కదా. ఆ విధంగా వివేకత అంటే పరిశీలించి అన్నిటినీ సరిగ్గా పరిశీలించి అన్ని కలగాపులగం కాకుండా అన్నిటి పరిశీలించి అర్థ నిర్ధారణార్థం, అర్థాన్ని నిర్ణయించడం కోసము సంక్షేపతో వివరణం కరిష్యామి, సంక్షేపంగా నేను వివరిస్తున్నాను అని చెప్పి అంటున్నాడు. సంక్షేపం అన్నాడు, మళ్ళీ వివరణం అని కూడా అన్నాడు. అంటే వివరణం అంటే మరీ ఎక్కువ వివరించకుండా సంక్షేపంగా చెప్తున్నాడు, ఎంత అవసరమో అంత చెప్తున్నాను అంటున్నాడు. తర్వాత నెక్స్ట్ లైన్, తస్యాస్య గీతాశాస్త్రస్య సంక్షేపతః ప్రయోజనం तस्यास्य गीताशास्त्रस्य संक्षेपतः प्रयोजनं పరం నిశ్రేయసం परं निःश्रेयसं సహేతుకస్య సంసారస్య అత్యంత ఉపరమ లక్షణం. सहेतुकस्य संसारस्य अत्यन्त उपरमलक्षणम् తచ్చ సర్వకర్మ సన్యాసపూర్వకాత్ तच्च सर्वकर्मसन्न्यासपूर्वकात् ఆత్మజ్ఞాన నిష్ఠారూపాత్ ధర్మాత్ భవతి. आत्मज्ञाननिष्ठारूपात् धर्मात् भवति। తస్య అస్య గీతాశాస్త్రస్య, అలా తస్య అస్య అంటే ఏమిటి, తస్య అంటే దాని యొక్క అని, అస్య అంటే దీని యొక్క అని, తస్య అస్య అంటే అలాంటి ఈ గీతాశాస్త్రము అని. అలాంటి ఈ గీతాశాస్త్రానికి గీతాశాస్త్రస్య సంక్షేపత ప్రయోజనం సంక్షేపంగా, దీని యొక్క ప్రయోజనం సంక్షేపంగా చెప్పాలంటే ఏమిటి, మనం ఏదైనా చదివేటప్పుడు దీని యొక్క ప్రయోజనం ఏంటి అని ఆలోచిస్తాం కదండి. ప్రయోజనం పరం నిశ్రేయసం. శంకరాచార్యులు వారు మొట్టమొదటి చెప్పింది ఏంటంటే రెండు ప్రయోజనాలు చెప్పబోతున్నాడు. కేవలం మోక్షం గురించే చెప్పడం లేదయ్యా, ఇది కర్మ గురించి కూడా చెప్తుంది, మనిషి యొక్క డ్యూటీ గురించి కూడా చెప్తుంది అనేది రెండవ నెక్స్ట్ చెప్పబోతున్నాడు. మొదట్లో ఏమంటున్నాడు, సంక్షేపంగా దీని యొక్క ప్రయోజనం చెప్పాలంటే పరం నిశ్రేయసం. పరం అంటే మనం ఇంగ్లీష్ లో సుప్రీం అంటప్పుడు దేనికంటే ఎక్కువైంది లేదో అది పరం. పరం పరం అంటే దేనికంటే ఎక్కువైనది ఇంకేది లేదో. మనం ఇప్పుడు బ్రహ్మ అని చెప్పని ఏదైతే అనుకున్నామో దానికంటే ఎక్కువైంది ఏది లేదు. కాబట్టి అందుకని మనం పరం బ్రహ్మ అంట, పురుష సాక్షాత్ పరం బ్రహ్మ అంటున్నాం. పరం బ్రహ్మ అంటే సుప్రీం అని. బహుశా పరం సుప్రీం రెండు కూడా కాగ్నేట్ వర్డ్స్ ఏమో తెలియదు. సో పరం నిశ్రేయసం. నిశ్రేయసం అంటే ఏమిటి, నిశ్చితం శ్రేయ. నిశ్చితం శ్రేయ అంటే దాని నుంచి ఆ శ్రేయస్ అనేటువంటిది నిశ్చయంగా ఉంటుంది. నిశ్చితం శ్రేయ, దాని నిశ్చయంగా ఉన్నటువంటి శ్రేయస్సు. అలాగే దాని ఇంకొక అర్థం ఏం రాశారంటే నిరతిశయ సుఖావిర్భావ అని ఆనందగిరి గారు రాశారు. ఆనందగిరి శంకరాచార్యులు భాష్యం పైన ఆనందగిరి వారు దీనికి అర్థాలు కూడా రాశాడు కదా. నిరతిశయ సుఖ ఆవిర్భావ. నిరతిశయ అంటే ఏమిటి, అతిశయం అంటే ఒకదానికంటే ఒకటి ఎక్కువ ఉండడం, ఒకదానికంటే దీనికంటే అది అతిశయిస్తుంది, దాన్ని ఇంకోటి అతిశయిస్తుంది అంటాం. నిరతిశయం అంటే దేనికి మించినది ఏది లేదో, దేనికంటే దేన్ని అతిశయించేటువంటిది ఇంకేది లేదో అది నిరతిశయం అన్నమాట. నిరతిశయ ఆ సుఖ ఆవిర్భావ. ఆ నిరతిశయమైనటువంటి సుఖం అనేటువంటిది మనం మామూలుగా అనేక వస్తువుల నుంచి, మనకి ఈ రోజు కారు కొనుక్కున్నా దాని నుంచి కొంచెం సుఖం వస్తున్నది. ఒక మంచి ఏదో గ్యాడ్జెట్ కొనుక్కున్నా, ఒక ల్యాప్టాప్ కొనుక్కున్నా దాని నుంచి సుఖం వస్తున్నది. రేపు పొద్దున్నే ఆ కారు అవుట్డేట్ అయిపోతుంది. అవుట్డేట్ అయిపోయిన తర్వాత దాని నుంచి ఇప్పుడు వచ్చిన సుఖం అంతా కూడా వెళ్ళిపోయి దాన్ని మళ్ళీ ఇంకో కొత్త కారు వెంట పడతాము. సో ఆ విధంగా ఈ వస్తువుల నుంచి వచ్చేటువంటి సుఖం వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది, వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. ఎప్పటికప్పుడు మళ్ళీ దాని నుంచినే సాడ్నెస్ వస్తుంది. దానికి వచ్చిన రిపేర్లు కావచ్చు, దానికి ఇంకేదో వచ్చిన విషయం ఇవన్నీ కావచ్చు. సో ఆ విధంగా దాని నుంచి సుఖం ఎంత వస్తుందో అంత దుఃఖం కూడా ఉంటుంది. అలా కాకుండా ఈ పరం శ్రేయసం ఇది ఎలాంటిదంటే ఆత్మ జ్ఞానాన్ని పొందడం వల్ల దానికి మించినటువంటి ఆనందం లేదు అని పరం శ్రేయసం. తర్వాత ఏమిటి, ఎలాగొస్తుంది అది, సహేతుకస్య సంసారస్య అత్యంత ఉపరమ లక్షణం. ఇప్పుడు మనం ఎన్ని యజ్ఞాలు చేసి ఎంత పుణ్యం సంపాదించుకున్నా కూడా మళ్ళీ వచ్చేది ఏంటంటే కొన్నాళ్ళు అక్కడ పోతాము, అక్కడ పోయి ఏదో స్వర్గ సుఖాలు అంటాము, స్వర్గ సుఖాలు అనుభవించిన తర్వాత మళ్ళీ వాపసు రావడమే. మళ్ళీ వాపసు వచ్చి మళ్ళీ ఇక్కడ కర్మ చేయాల్సిందే.
మళ్ళీ ఇంకేదో మంచి పనో చెడు పనో చేసో మళ్ళీ ఏదో చేస్తుంటారు. దీన్ని సంసరణము అంటాం. సంసరణం, సరతి అనే ధాతువుకి అర్థం ఏంటంటే, సరతి అంటే మూవ్స్ అని. సంసరతి, అలాగా మూవ్ అవుతూ ఉంటుంది సైక్లికల్ గా. బర్త్ డెత్, బర్త్ డెత్, బర్త్ డెత్, జనన మరణ చక్రం అంటారు. ఈ జనన మరణ చక్రంలో మూవ్ అవుతూ ఉండడమే సరణం, సరతి. దీన్నే సంసార అంటారు. సంసార అంటే సంసరణం, ఇది సంసార. అలా తిరుగుతూ 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 ఉండడాన్ని సంసారం అంటారు. సంసారస్య అత్యంత ఉపరమ లక్షణం. సంసారం యొక్క మామూలు ఉపరమణం ఎప్పుడు మామూలు ఉపరమణం అంటే లేదు. మామూలు ఉపరమణం అంటే కొన్నాళ్ళు మ, మ, పుట్టకుండా పోయి మళ్ళీ ఇంకెప్పుడో పుట్టడము అలాంటిది ఒకవేళ పురాణాల్లో ఉంటే ఉండొచ్చు. అత్యంత ఉపరమ అంటే ఇంకా మళ్ళీ పునర్జన్మ అనేటువంటిది లేకపోవడం అనమాట. పునర్జన్మ లేకపోవడం అంటే ఏంటి? జీవుడు బ్రహ్మ రూపంగా నిలిచిపోవడం అని. సో అత్యంత ఉపరమ లక్షణం అలాంటిది. దీని యొక్క ప్రయోజనం, మధ్యలో ఇంకో పదం వచ్చింది. ప్రయోజనం పరం నిశ్రేయసం సహేతుకస్య సంసారస్య అనే ఒక పదం వాడాడు. సహేతుకస్య అంటే ఒక హేతువు కలిగినటువంటి ఈ సంసారము యొక్క అత్యంత ఉపరమ. అది ఉపరమ అంటే మొత్తం వెళ్ళిపోవడం. ఉపరతి అంటే ఏమిటి? అది డిజపియర్ అయిపోవడం, అది అది వెనక్కి వెళ్ళిపోవడం ఉపరతి. ప్రతి అంటే ఏమిటి? ఒక విషయంలో మనం చాలా ప్రీతిగా ప్రవర్తించడం. ఉపరతి అంటే దాని నుంచి విరమించుకోవడం అనమాట. విరమణ అని కూడా విరతి. ఉపరతి అంటే అది కూడా దాని నుంచి విరమించుకోవడం అనమాట. సో ఉపరమ లక్షణం సంసారం అనే దాని నుంచి అది సంసారం పూర్తిగా ఉపరమిస్తుంది. అంటే అది సంసారం అనేటువంటిది పూర్తిగా తొలగిపోతుంది. సహేతుకస్య, ఈ సంసారానికి ఒక హేతు ఉన్నదట. ఏమిటా హేతు అంటే దాన్నే మన వాళ్ళు అజ్ఞానం అని కూడా అన్నారు. ఈ అజ్ఞానం అనే పదాన్ని మనం ఇంతవరకు వినలే. ఈ మాయా అని ఏదైతే అంటున్నామో అదే అజ్ఞానము అన్నారు. అంటే దట్ విచ్ ఇస్ నాట్ నోన్, అజ్ఞానం. దాని గురించి మనం ఏం చెప్పలేము. అజ్ఞానము అది ఉన్నదా లేదా అని చెప్పలేము. సో అది దాని యొక్క ఆ శక్తి వల్లనే మనము మనం ఓహో ఈ దేహం నాది, నేను అంటే ఇదిగో ఈ దేహమే నేను, లేకుంటే ఈ మనస్సే నేను అనేటువంటి భావనలో మనం ఉన్నాం. ఇది ఏమిటి? మన స్వరూపాన్ని గురించి మనం తెలుసుకోకపోవడం అనేటువంటిది అజ్ఞానం అంటారు. వేదాంతంలో ఏమంటారంటే జీవుడు అనేటువంటి వాడు భగవంతుని స్వరూపమే అని తెలుసుకోకపోవడమే అజ్ఞానము అని చెప్పని మనకు వేదాంతంలో చెప్తారు. అందువల్ల సహేతుకస్య అంటే అజ్ఞానము అనేటువంటి హేతువు కలిగినటువంటి ఈ సంసారం యొక్క అత్యంత ఉపరతి ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడే ఆ అత్యంత నిరతిశయమైనటువంటి సుఖం కలుగుతుంది అని ఇక్కడ మొత్తం వాక్యానికి అర్థం అన్నమాట. సహేతుకస్య సంసారస్య ఉపరమ లక్షణం, ఇదే దీని యొక్క లక్షణం. లక్షణం అంటే దట్ ఈస్ ది డెఫినేషన్ అని. లక్షణం అనే పదానికి డెఫినేషన్ అని కూడా ఇదివరకు ఒక క్లాస్ లో చెప్పాను. లక్షణం అని అంటే ఒక నిర్వచనం అని కూడా. ఆవు గురించి చెప్పాను. ఆవుకు లక్షణం ఏంటంటే అంటే శాసనాదిమత్వం గోత్వం అని. శాసనం అంటే గంగడోలు ఉన్నటువంటిది. రకరకాలైనటువంటి కొమ్ములు ఉన్న జంతువులని, తర్వాత గిట్టలు ఉన్నటువంటి జంతువులని అన్నిటినీ పరిశీలిస్తే ఎక్కడో ఒక చోట డెఫినేషన్ ఫిట్ అవుతుంది, డెఫినేషన్ ఫిట్ కాదు. డెఫినేషన్ ఫిట్ అయితే అది కరెక్ట్ డెఫినేషన్. ఎక్కడైతే ఫిట్ కాదో, ఓవర్ అప్లికబిలిటీ ఉంటే దాన్ని అతి వ్యాప్తి అంటారు. అండర్ అప్లికబిలిటీ ఉంటే కానీ కొన్నిటికి వర్తిస్తుంది, కొన్నిటికి వర్తించకపోతే దాన్ని అతి అవ్యాప్తి అంటారు. సో ఆ రెండు దోషాలు ఉండకూడదు, కరెక్ట్ గా ఫిట్ కావాలన్నమాట. సో అది లక్షణము అన్నారు. శాసనాధిమత్వం గోత్వం అని. సో ఎనివే, సంసారస్య అత్యంత ఉపరమ లక్షణం తచ్చ, అది ఎలాగొస్తుంది? సర్వకర్మ సన్యాస పూర్వకాత్ ఆత్మజ్ఞాన నిష్ఠా రూపాత్ ధర్మాత్ భవతి. ఆత్మజ్ఞాన నిష్ఠ. నిష్ఠ అంటే ఏమిటి? నిశ్చయేన అవస్థానం. నిష్ఠ, స్థ అనేటువంటి ధాతువుకు ఇంగ్లీష్ లో స్టే అని ఉంది చూడండి. స్టే, స్థ, అవి రెండు కూడా కాగ్నేట్ వర్డ్స్. స్టేషన్ అంటాం, స్థానం. సో ఆ విధంగా స్థ అనేటువంటి ధాతువు అది. నిష్ఠ అంటే ఏమిటి? నిశ్చయేన అవస్థానం అంటే ఖచ్చితంగా దానిలో ఉండడం అనమాట. దేనిలో ఉండడము? ఆత్మజ్ఞాన నిష్ఠ. ఆత్మజ్ఞానంలో ఎప్పుడూ ఉంటాడు అతను. అంటే ఆత్మజ్ఞానంలో ఎప్పుడు ఉండడం అంటే ఏమిటి? తను బ్రహ్మస్వరూపము. తను అంటే తను ఒకడే కాదు, ప్రపంచం అంతా కూడా. నేను ఒక్కడే బ్రహ్మ, మిగతా వాళ్ళందరూ పనికి వాళ్ళని కాదు. అందరు కూడా ఎదురుగ్గా ఒక వ్యక్తి కనిపిస్తే అతన్ని కూడా బ్రహ్మస్వరూపంగా చూడాలి. ఓ చీమను, పామును, దోమను అన్నింటినీ కూడా మనం బ్రహ్మస్వరూపంగా చూడాలి అనేటువంటిదే అక్కడ. ఇది ఏమిటి? ఆ ఆత్మజ్ఞానం అంటే ఏంటి? అది ఆత్మజ్ఞానం అంటే ఆత్మ అన్ని ప్రాణుల్లో ఉన్నటువంటి ఆత్మ ఒకటే అనేటువంటి భావనతో అన్ని ప్రాణుల్ని కూడా తనలాగానే ప్రేమించడం. అది అన్నిటినీ చూసి ఓహో అది ఇది కూడా బ్రహ్మనే కదా, నేను కూడా బ్రహ్మనే, దీన్ని తప్పితే ఏమీ అని అట్లా కాకుండా నన్ను ఏ విధంగా ప్రేమించుకుంటానో మిగతా అందరినీ కూడా ఆ విధంగా ప్రేమించుకోవాలి అని. ఆత్మజ్ఞాన నిష్ఠారూపాత్ ధర్మాత్. ఆత్మజ్ఞాన నిష్టలో ఉండడం అనేటువంటి ధర్మ అనే రూపంలో ఉన్న ధర్మం వల్ల ఈ
సంసార ఉపరతి అనేటువంటిది ఆ విధంగా జరుగుతుంది. తత్ అంటే ఏమిటి? సంసారస్య ఉపరతి. సంసార ఉపరతి ఎప్పుడు జరుగుతుంది అంటే ఇలాంటి సర్వకర్మ సన్యాసం చేసి, అంటే మిగతా అన్ని కర్మలను కూడా సన్యసించి, మొట్టమొదటి శంకరాచార్యులు వారు కర్మ సన్యాసాన్ని గురించి చెప్తున్నారు. కర్మ సన్యాసి జ్ఞాని అయినటువంటి వాడు కర్మ సన్యాసం చేయొచ్చు, చేయకుండా కూడా ఉండవచ్చు అండి. అది మళ్ళీ వస్తాం, దానికి కూడా వస్తాం. మళ్ళీ 4వ అధ్యాయంలో చాలా చాలా వివరంగా వస్తుంది అది. సో దానికి మళ్ళీ వస్తాం. ప్రస్తుతానికి శంకరాచార్యుల వారి దృష్టిలో వారి ప్రిఫరెన్స్ ఏమిటి అంటే సర్వకర్మ సన్యాసం అనేటువంటిది దట్ ఈస్ హైయెస్ట్ థింగ్ అని. ఎందుకంటే సమాజానికి అతను ఆ, దీన్ని బోధిస్తుంటాడు, జ్ఞానాన్ని బోధిస్తుంటాడు. అది హైయెస్ట్ డిగ్రీ ఆఫ్ రియాలిటీ. దాన్ని బోధిస్తుంటాడు కాబట్టి అది ఉత్తమమైనటువంటిది అని ఆయన చెప్పేటువంటి విషయం. తర్వాత తథా, నెక్స్ట్ లైన్, తథా ఇమమేవ గీతార్థ ధర్మం ఉద్దిశ్య, తథా శ్రీనివాస్, తథా ఇమమేవ ఇమమేవ గీతార్థ గీతార్థధర్మం ధర్మం ఉద్దిశ్య తథా భగవతా ఏవ ఇమమేవ ఉక్తం, గీతార్థధర్మం ఉద్దిశ్య భగవతా ఏవ ఉక్తం భగవతా ఏవ ఉక్తం సహి ధర్మ సుపర్యాప్తో బ్రహ్మణ పదవేదనే ఇది అనుగీతాసు. స హి ధర్మః సుపర్యాప్తో బ్రహ్మణః పదవేదనే ఇత్యనుగీతాసు. ఓకే. ఈ ధర్మాన్నే, తథా ఇమమేవ గీతార్థ ధర్మం ఉద్దిశ్య, ఈ గీతలో చెప్పినటువంటి ధర్మాన్నే ఉద్దేశించి, ఉద్దిశ్య అంటే ఉద్దేశించి, ఆ, భగవత ఏవ ఉక్తం, భగవత అంటే శ్రీకృష్ణేన ఏవ, భగవాన్ అనే పదానికి తృతీయ ఏకవచనం, భగవత ఏవ, భగవంతుని చేతనే చెప్పబడింది. ఎక్కడ? అనుగీత అనే చోట చెప్పబడిందట. మీరు భారతం చదివింటే చూస్తే, భారతంలో అశ్వమేధ పర్వం ఉంది కదండి. చిట్ట చివరి యుద్ధం అంతా అయిపోయిన తర్వాత ధర్మరాజు కూడా అశ్వమేధం చేస్తాడు. అశ్వమేధ యాగం చేసినప్పుడు అది అయిపోయిన తర్వాత అర్జునుడు కృష్ణుడు ఒకసారి ఏదో ఏదో కబుర్లు చెప్పుకుంటుంటారు. ఆ కబురు అనే పదం కూడా ఉర్దూ పదము. కబురు అనడానికి ఏమందాము? వాళ్ళిద్దరూ సంభాషించుకుంటుంటారు. వాళ్ళిద్దరూ సంభాషణ సమయంలో అర్జునుడు ఆయనకు ఒక అంటాడు, అయ్యా నువ్వు ఎప్పుడో ఆ యుద్ధ సమయంలో నాకు భగవద్గీత అనేది ఒకటి బోధించావు కదా, అప్పుడేదో విన్నాను కానీ ఇప్పుడు నేను మర్చిపోయాను, మళ్ళీ ఇంకోసారి చెప్పండి అంటాడు. ఇంకోసారి చెప్పు ఉంటే, అరే నువ్వు ఏమయ్యా, నువ్వు సరిగా వినలేదు. అప్పుడు శ్రీకృష్ణుడు కొంతవరకు అర్జునుడిని ఆక్షేపిస్తాడు. నువ్వు సరిగా వినలేదు, నువ్వు బుద్ధి సరిగా అక్కడ పెట్టలేదు, నువ్వు సరిగా వినలేదు, ఇప్పుడు అదే పద్ధతిలో ఇప్పుడు చెప్పాలంటే అది కుదరదు అని చెప్పని ఏదో కొన్ని కథల రూపంలో మళ్ళీ చెప్తాడనమాట. ఒక ఆఖ్యాయిక రూపంలో, ఇంకా కొన్ని కొన్ని దీనిలో చెప్పిన విషయాలను ఇంకొక పద్ధతిలో చెప్తాడనమాట. దాన్ని అనుగీత అంటారు. అను అంటే ఆఫ్టర్ అని, అనుగీత. ఈ గీత మొదట చెప్పాడు, తర్వాత అనుగీత, అనుసరతి, అనుసరించి పోవడం అంటే వెంటబడి పోవడం, వెంట పోవడం. సో అనుగీత అంటే తర్వాత చెప్పినటువంటి గీత. సో అనుగీతలో ఏం చెప్పాడు? సహి ధర్మ సుపర్యాప్తు బ్రహ్మణ పదవేదనే. బ్రహ్మణ పదవేదన అంటే ఆ పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవడంలో, తెలుసుకోవడానికి బ్రహ్మ యొక్క పదవేదనే. పదం అంటే దాని యొక్క స్థానం అని. స్థానం అంటే పరమాత్మ అనే ఎక్కడో స్థానంలో ఉన్నాడని కాదు, బ్రహ్మ యొక్క స్వరూపం అని. ఇక్కడ పద అనే పదానికి స్వరూపం అనే అర్థాన్ని తీసుకోవాలి. ఈ బ్రహ్మస్వరూపాన్ని తెలుసుకోవడానికి సహి ధర్మ సుపర్యాప్త, అక్కడ చెప్పినటువంటి ధర్మమే సుపర్యాప్త, దట్ ఈస్ గుడ్ ఇనఫ్, దట్ ఈస్ కేపబుల్ ఇనఫ్. అదే సమర్థమైనది. సుపర్యాప్త అంటే సమర్థమైనది. ఎక్కడ చెప్పినటువంటి ధర్మము? ఇది వరకు నేను గీతలో చెప్పినటువంటి ధర్మమే సమర్థమైనటువంటిది అనే మాట అక్కడ కూడా చెప్పాడు. తర్వాత ఇంకొక మాట కూడా, ఇంకా కొన్ని మాటలు కూడా చెప్పాయంట. ఏమిటి? కించ అన్యదపి తత్రైవ ఉక్తం, సరే నేనే చదివేస్తున్నా. కించ అన్యదపి తత్రైవ ఉక్తం, నైవ ధర్మీ నచాధర్మీ నచైవ హి శుభాశుభి, యస్యాద్ ఏకాసనే లీనః తూష్ణీం కించిదచింతయన్ జ్ఞానం సన్యాస లక్షణం ఇతి చ. ఇక్కడ 3 వాక్యాలు చెప్పారండి. అశ్వమేధ పర్వంలోనే 19వ సర్గలో ఒక 2, 3 అశ్వమేధ పర్వంలోనే 43లో ఇంకొకటి. ఏమిటిది? కించ అన్యదపి, ఇంకొక మాట, ఇంకా కొన్ని మాటలు కూడా అక్కడే చెప్పాడు. ఏమని? నైవ ధర్మి నచ అధర్మి నచైవ హి శుభాశుభి. ధర్మి అంటే ఏమిటి? ధర్మము అంటే ఇక్కడ ఈ సెన్స్ లో పుణ్యకర్మలు చేసి కొంచెం ధర్మాన్ని సరిగా అనుష్ఠించి కొంచెం పుణ్యాన్ని సంపాదించుకున్నటువంటి వాడు. అధర్మి అంటే పాపాన్ని సంపాదించుకున్నటువంటి వాడు. సో వీడు ధర్మి కూడా కాదు, అధర్మి కూడా కాదు. అంటే వీడు పుణ్యాన్ని సంపాదించుకోలే, పాపాన్ని సంపాదించుకోలే. అంటే ఏమి పని చేయకుండా ఊరికే కూర్చున్నాడా అంటే కాదు, అలా కాదు. ధర్మాధర్మాలకు అతీతమైనటువంటి స్థితికి వెళ్ళాడు అని.
ధర్మము అధర్మము ఇతను ఏమి చేసినా కూడా అది ధర్మము అధర్మము అనేటువంటి స్టేట్ నుంచి బయటకు వెళ్ళాడు. అంటే ఏమిటి? జ్ఞాని అయినటువంటి వాడు ఏ పని చేసినా చెల్లుతుందని కాదండి. జ్ఞాని అయినటువంటి వాడు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వాడు చెడు కర్మ చేయడు. ఎందుకంటే వాడి పూర్తిగా సంపూర్తిగా చిత్తశుద్ధి అనేది కలిగిన వెంటనే తర్వాతనే, చిత్తశుద్ధి అనేటువంటిది ప్రైమరీ రిక్విజిట్, అది ఎలిమెంటరీ క్వాలిఫికేషన్, ప్రిలిమినరీ క్వాలిఫికేషన్ అన్నమాట. చిత్తశుద్ధి తరువాతనే అతను వైరాగ్యము, వైరాగ్యం లేకుండా జ్ఞాననిష్ట రాదు. అలాంటి వాడు అతను గృహస్థు కావచ్చు ఒక్కొక్కసారి. ఒక ప్రసిద్ధమైనటువంటి శ్లోకం ఒకటి ఉన్నది. ఏమిటంటే కృష్ణో భోగి. టైం ఉందా? టైం అయిపోతూ వచ్చింది. ఇంకా ఉంది అనుకోండి. కృష్ణో భోగి శుకస్త్యాగి ఆ నృపౌ జనక రాఘవౌ. కృష్ణో భోగి శుకస్త్యాగి నృపౌ జనక రాఘవౌ. అంటే కృష్ణుడు భోగి, మామూలుగా అష్టభార్యలతో ఉన్నటువంటి వాడు, భోగములో ఉన్నటువంటి వాడు. శుకుడు త్యాగి, శుకుడు కంప్లీట్ గా అన్నిటిని వదిలేసినటువంటి వాడు. నృపవు జనక రాఘవవు. జనకుడు రాఘవుడు, రాఘవుడు అంటే రాముడు, జనకుడు శ్రీరాముడు, వీళ్ళిద్దరు కూడా రాజులు. తర్వాత వశిష్ఠ కర్మనిరత. వశిష్ఠుడు అనే ఆయన ఉన్నాడు, ఆయన ఎప్పుడు యజ్ఞాలు యాగాలు చేసుకుంటూ ఉండేవాడు. పంచైతే జ్ఞానిన సమాహ. ఈ పంచ ఏతే, ఈ ఐదుగురు కూడా సమంగా ఈక్వల్లీ దే ఆర్ ఆల్ జ్ఞానిస్. కృష్ణుడేమో భోగాల్లో ఉన్నాడు. ఆయన కూడా కృష్ణుడే, మనం ఎవరు జ్ఞాని కాదు అని మనం ఎవరు అనం కదా. కృష్ణుడు భగవద్గీతని చెప్పినటువంటి జ్ఞాని. సో కృష్ణుడు భోగి అయినటువంటి వాడు. శుకుడు కూడా జ్ఞానియే, ఆయన త్యాగి, కంప్లీట్ గా పూర్తిగా ఆ, దిగంబరుడుగా తిరుగుతుంటాడట ఆయన. తర్వాత కృష్ణో భోగి శుకస్త్యాగి రాముడు, జనకుడు, వాళ్ళిద్దరైతే రోజు రాజకార్యాలు చేస్తున్నారు, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ ఇలాంటి పనులు చేస్తున్నారు. తర్వాత వశిష్ఠుడు రోజు కర్మలు చేసుకుంటున్నాడు. అయినప్పటికీ కూడా వీళ్ళందరూ కూడా జ్ఞానులే. అంటే జ్ఞాని అయినటువంటి వాడు కంస సన్యాసం, పూర్తిగా కర్మ సన్యాసం చేయొచ్చు. తన ఆశ్రమ ధర్మాన్ని, ఇప్పుడు గృహస్థ అయినటువంటి వాడికి జ్ఞానం రాకూడదు అని ఎక్కడ లేదు. ఇప్పుడు మీరు గృహస్థులు ఉన్నారనుకోండి, మీకు జ్ఞానం రాకూడదు అని ఏం లేదు. సన్యాసం అని తీసుకుంటేనే వస్తుంది అని కాదు. సన్యాసం అనేటువంటిది దానికి హెల్ప్ చేస్తుంది, అది తప్పకుండా హెల్ప్ చేస్తుంది, అది వేరే మాట. బట్ గృహస్థుడైనటువంటి వాడికి జ్ఞానం రావచ్చు, బ్రహ్మచారికి రావచ్చు, ఎవరికైనా రావచ్చు. అట్లాగే శూద్రులకు అందరికీ కూడా రావచ్చు. అది కూడా మన శాస్త్రంలో చాలా చాలా క్లియర్ గా చెప్పారు. ఆ, ఎలాగంటే ఇప్పుడు వేదము చదివి, ఉపనిషత్తులు, వేదంలో చెప్పినటువంటి వాక్యాల వల్ల అతనికి రాకపోవచ్చు, కానీ పురాణంలో చెప్పినటువంటి వాక్యాల వల్ల వస్తుంది. వేదంలో చెప్పినటువంటి మాటనే వేరే భాషలో, వేదం అనేటువంటిది ఏదో ఇంగ్లీష్లో సంస్కృతంలో చెప్పారనుకోండి, లేకుంటే ఇంగ్లీష్లో చెప్పారనుకోండి, దాన్నే మనం తెలుగులో విషయాన్ని తెలుసుకుంటాం. ఇంగ్లీష్లో తెలుసుకున్న, తెలుగులో తెలుసుకున్న విషయం ఒకటే. సో ఆ విధంగా వేదము ద్వారా కాకుండా వీళ్ళు పురాణాలు, ఇతిహాసాల ద్వారా జ్ఞానాన్ని పొందినటువంటి వాళ్ళు విదురులు, శబరి లాంటి వాళ్ళు అని మనకు అనేక ఉదాహరణలు ఉన్నాయి. అది కూడా ఆ, అనవసరం అనుకోండి. సో ఆ ధర్మమే, ఆ, అక్కడ చెప్పినటువంటి ధర్మం సుపర్యాప్త. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ గుడ్. ధర్మి నైవ ధర్మీన చా ధర్మీలకు వచ్చాం కదా. ఓకే, నైవ ధర్మీన చా ధర్మి. వీళ్ళు రాముడు గాని, ఇతను ఎవరు, జనకుడు గాని, వాళ్ళు రాజకార్యాలు నిర్వహించేటప్పుడు ఒకరిని పనిష్ చేస్తుంటారు, ఇంకొకటి రివార్డ్ ఇస్తుంటారు. మరి అలాంటప్పుడు ఒక పని ధర్మం కాదు, ఇంకొక పని అధర్మం కాదు. ఎందుకంటే వాళ్ళు నేను నేను కర్త అనేటువంటి భావన లేకుండా, ఇది ధర్మం ఎలా చెప్పినారో ఆ ధర్మాన్ని నిర్వహిస్తున్నారు అంతే. ఆ కర్తృత్వ భావన అనేటువంటిది, ఐఎమ్ ది డూవర్ అనేటువంటి భావన ఏమీ లేకుండా సమబుద్ధితో అన్నిట్లోనూ సమానంగా సమమైనటువంటి పరమాత్మ జ్ఞానంలో ఉంటూ వాళ్ళు ఆ విధంగా వాళ్ళ పనులను వాళ్ళు చేసుకుంటున్నారు. సో వాళ్ళు ధర్మీ కూడా కాదు, అధర్మీ కాదు. సో ధర్మాధర్మాలు అంటకుండా ధర్మాధర్మాలకు అతీతులై ఆత్మజ్ఞానంలో ఉన్నటువంటి వాళ్ళు అని. నచైవ శుభాశుభి. శుభాశుభి అంటే వాడికి పుణ్యము పాపము రెండింటికి దాటిపోయాడు అనమాట. తర్వాత యస్యాద్ ఏకాసనే లీన తూష్ణీం కించిద చింతయన్. యస్యాద్ అంటే ఎవడైతే ఉంటాడో అని, యహ మనుష్య స్యాద్ ఉంటాడో, ఎలాగా? ఏకాసనే లీన, ఒకే ఆసనములో. ఇది ఈ లైన్ లేకుంటే వచ్చే క్లాస్ లో చెప్పుకుందాం లేండి, ఎందుకంటే శివగీత కరెక్ట్ అండి, శివగీత ఉన్నది. ఇంకా చాలా ఉన్నాయమ్మా, ఇంకా చాలా గీతలు ఉన్నాయి. సో ఆ విధంగా 10-12 గేమ్స్. మనం భగవద్గీత, గీతా ప్రెస్ గోరఖ్పూర్ వాళ్ళ దీనికి వెళితే గీతా సంగ్రహ అని ఒక బుక్ ఉంది. దానిలో దాదాపు 10-15 గీతల వరకు ఉన్నాయి. నేను ఇప్పుడు మర్చిపోయాను. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదములు ఆచార్య.